హాయ్, గుడ్ మార్నింగ్. హెల్దీ అండ్ టేస్టీ హెల్దీ ఏంటి అని అనుకుంటున్నారా? చూడండి మీరు. నేను ఈ చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఈ టీ ఎలా ఉంటుందో చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టీ స్పూన్తో 2 టీ స్పూన్లు, నేను టీ ఇద్దరికి పెడుతున్నాను. 2 టీ స్పూన్లు టీ పొడి వేసాను. అదే టీ స్పూన్తో 3 టీ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. ఓకేనా? ఈ డికాక్షన్ బాగా మరగాలి. మరిగిన తర్వాత చూద్దాం. మరిగేటప్పుడు నేను మీకు తెలియని ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను. అదేంటో చూద్దురు. కానీ తెలియని అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ టీ కూడా ఫస్ట్ టైం, అంటే నేను ఇంట్లో చేసి చూశాను. ఇది ఇప్పుడు మీకోసం చేసి చూపిస్తున్నాను. ఇంతకుముందు ఇదేమాకో చెప్పండి. తాటాక, కొబ్బరాక? చూడండి, గెస్ చేయండి, కామెంట్ చేయండి. ఈలోపు లాస్ట్లో నేను చెప్తాను ఇదేమాకు అనేది. ఓకేనా? ఈ ఆకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ఆకుని కొంచెం తీసుకుని ఈ టీకి సరిపడా ఇలా బాగా నలిపేసేసి ఈ టీలో వేసేయండి. ఇది కూడా టీతో పాటు మరగాలన్నమాట. టీలో కొంచెం దీని ఫ్లేవర్స్ ఇంకాలి. ఈ ఆకు తెలిసి ఉండొచ్చు కొంతమందికి. ఎంతమందికి తెలుసో కామెంట్లో చూద్దాం. మరుగుతుంది కదా, ఇప్పుడు పాలు పోసేద్దాం. నేను ఏ గ్లాస్తోనైతే వాటర్ పోసానో అదే గ్లాస్తో పాలు పోస్తున్నాను. నేను ఇద్దరికి సరిపడా 2 కప్పులు టీ పెడుతున్నాను. 1 గ్లాస్ పాలు పోసాను. ఇంకొంచెం పోస్తున్నాను, 1/2 గ్లాస్ చాలు. ఇది చిక్కటి పాలు, అందుకని మీ పాలు కనుక చిక్కగా లేనట్లయితే ఇంకొక 1/2 గ్లాస్ పోసుకోవచ్చు. ఇవి మరగాలి బాగా. మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అయిపోవచ్చిందండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది టీ. ఐడెంటిఫై చేశారా ఇదేంటో? అంటే తాటాకు టీ. ఏంటి తమ్మునేలు తాటాకు టీ అని పెట్టింది, కానీ మళ్ళీ ఐడెంటిఫై చేశారా అంటుంది. మళ్ళీ తాటాకు టీ అని చెప్తుంది అనుకుంటున్నారా? తాటాకు టీ కాదండి. ఇది యాలుకు చెట్టు ఆకండి. నేనైతే ఇంతకుముందు చూడలేదు ఎప్పుడు ఈ ఆకుని. మీకు ఎంతమంది తెలుసో ఈ ఆకు గురించి కామెంట్ చేయండి. మంచి స్మెల్ వస్తుందండి. అదొక చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది. దీంతో టీ పెట్టుకుంటారంట. మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే కనుక ఈ ఆకుతోని టీ పెట్టుకోండి. చాలా బాగుంది టీ. నేను టేస్ట్ చేశాను. ఇప్పుడు మీకు చూపించడం కోసం మళ్ళీ టీ చేసి చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మంచి టీని ఫిల్టర్ చేసేసి తాగేద్దాం. అయితే ఈ టీ నేను ఒక చిన్న పొరపాటు చేశాను. ఈ ఆకుని మీరైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని నలిపి టీలో వేసుకోండి. ఓకేనా? నలిపి టీలో వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుందండి టీ. వేడి వేడి మంచి స్ట్రాంగ్ టీ రెడీ అయింది. ఇలాచీ లీఫ్ టీ చాలా బాగుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, మీకోసం చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా మీకు అందుబాటులో ఉంటే కనుక ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.